ముందు నుంచి ప్లాన్ వేసుకుంటూ వస్తున్నారు. నేను తిరిగి డిఫెండ్ ఒక్కదాన్నే చేసుకుంటున్నాను. దయచేసి నాకు సహాయం కావాలి. నేను ప్రేమించిన మనిషిని మనస్ఫూర్తిగా బయటకు వచ్చి రాజ్ కి సారీ చెప్పడం జరిగింది. తను నార్మల్ లైఫ్ లీడ్ చేసుకుంటాడేమో అన్న ఒక దగ్గర, పోనీ నా దగ్గరకు వచ్చి ఉండు అని కూడా కాదు, నార్మల్ లైఫ్ లీడ్ చేసుకొని మళ్ళీ సినిమాలు చేసుకుంటాడేమో అని ఒక్క కోరికతో నేను పబ్లిక్ గా సారీ చెప్పడం జరిగింది. కానీ ఈ దాడి నాకు తిరిగి ఇస్తారనైతే నేను అనుకోలేదు. నార్మల్ గా వచ్చి ఉంటే నిజంగా నేను రానిచ్చేదాన్నండి. కబ్జా చేసుకొని దీన్ని పంపించేయాలి అన్నది వచ్చారు. మీరు నిజంగా సెక్యూరిటీ చూసారు, అందరూ చూసారు. ఇంట్లో నుంచి గేట్ వరకు లాక్కొని తీసుకెళ్లారు. మాట్లాడడం జరగలేదు, దాడి జరిగిందండి. కంప్లైంట్ ఇప్పుడు ఇవ్వడానికి వెళ్తున్నాను. మాకు సీసీటీవీ ఫుటేజ్ కూడా వస్తుందండి. కంప్లైంట్ ఇస్తాము ఖచ్చితంగా. దీని వెనకాల ఇప్పుడు ఎంతమంది ఉండి ప్లాన్లు ఉన్నారో వాళ్ళందరినీ కోర్టులో కేసు ఉంది, కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. ఒక్కదాన్ని ఉన్నాను అని దాడి చేయడం అయితే కరెక్ట్ కాదు. ఇంకంతకు మించి ఏం చెప్పలేనండి.